హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రీడింగ్ వచ్చేసి న్యూ మూన్. ఈరోజు సెప్టెంబర్ 21 న్యూ మూన్ అనేది నడుస్తుంది. అండ్ ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చూద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. చెక్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వాట్ మై యువర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. Yes, please give me a correct reading. Okay. See. ఓకే, ఇక్కడైతే మీ పర్సన్ తన లైఫ్లో ఎవరినో బాగా మిస్ అవుతున్నారు, లేని వ్యక్తులని తను మిస్ అవుతున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. మదర్ కైండ్ హార్టెడ్ పర్సన్ని తను ఎవరినో మిస్ అయిపోయారు. ఇప్పుడు సపరేషన్ నడుస్తుంది వాళ్ళతో. సో వాళ్ళని గుర్తు తెచ్చుకొని వాళ్ళతో కలవలేక అండ్ వాళ్ళని మర్చిపోలేక ఇక్కడ ఈ పర్సన్ ఎమోషనల్లీ కొంచెం లో అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. కాసేపు సంతోషం, కాసేపు బాధ అన్నట్టుగా వీళ్ళ లైఫ్లో ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు ఎనర్జీ అనేది చూపిస్తుంది. బట్ ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఈ పర్సన్ హ్యాపీగా లేరు. తన లైఫ్లో నుంచి ఎవరైతే సపరేట్ దూరం అయిపోయి ఉన్నారో వాళ్ళతో ఒక్కసారైనా మాట్లాడాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. తన సిచ్యువేషన్ ఏంటో చెప్పాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు రైట్ నౌ. బట్ డిస్టెన్స్ మాత్రం పెరిగిపోయింది. చేరుకోలేనంత వ్యక్తులు ఒకచోటే ఉండొచ్చు, బట్ డిస్టెన్స్ పెరిగిపోయింది ఇక్కడ. ఈ పర్సన్కి అయితే స్టిల్ తన లైఫ్లో ఎవరినైతే దూరంగా ఉండిపోయారో వాళ్ళ పట్ల ఇంకా స్టిల్ లవ్ అండ్ కేర్ అనేది ఇంకా ఉండింది. మేబీ ఈ పర్సన్కి మీరు అలవాటు అయిపోయి ఉంటారు, మీరని నేను చెప్పలేను. బట్ తన లైఫ్లో ఎవరైతే దూరం అయిపోయి ఉన్నారో వాళ్ళ గురించి ప్రజెంట్ ఫీలింగ్స్ అయితే కొద్దిగా ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. హౌ విల్ బి అవుట్కమ్ యూనివర్స్? ఎస్, ఇదైతే ట్విన్ ఫ్లేమ్ జర్నీ అని చెప్పచ్చు. ఇదంతా కూడా సపరేషన్ అనేది ఒకటి మిర్రరింగ్ ఎనర్జీ ద్వారా వచ్చుండొచ్చు. నువ్వెంత అంటే నేనంతా అనే మాదిరి. సో ఈ పర్సన్ అయితే పాసిబిలిటీస్ని చూస్తున్నారు తిరిగి రీయూనైట్ చేయడానికి. ఎవరైతే తన లైఫ్లో నుంచి దూరమై ఉన్నారో వాళ్ళని కలుసుకునేదానికి పాసిబిలిటీస్ని చూస్తున్నట్టుగా ఇక్కడైతే కరెంట్ ఎనర్జీస్, ఎస్పెషల్లీ ఈరోజు వాళ్ళని అయితే బాగా మిస్ అవుతున్నారు ఎమోషనల్గా కూడా. సో లోన్లీగా కూడా ఉంటున్నారు.